హలో అండి. నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్. గుడ్ మార్నింగ్ అందరికీ. ఇప్పుడు టైం మార్నింగ్ 5:30 అవుతుంది. న్యూజిలాండ్లో వింటర్ కదా, మార్నింగ్ టైం లేవాలంటే చాలా లేజీగా అనిపిస్తుంది. కానీ స్కూల్కి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి, పిల్లలకి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి, దాని తర్వాత నేను వర్క్ స్టార్ట్ చేయాలి కాబట్టి ఇంకా తప్పదన్నమాట. ఈ రోజు నా వర్క్ ఫ్రమ్ హోమ్ డే. యూజువల్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ డే రోజు ఎలా మేనేజ్ చేసుకుంటానో ఈ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియో ఎండింగ్ లోని వర్కింగ్ మామ్స్ కి కొన్ని టిప్స్ కూడా షేర్ చేస్తాను. సో వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఫ్రెష్ అయ్యి కిచెన్ లోకి వచ్చాను. నిన్న నైట్ దోశ బ్యాటర్ ప్రిపేర్ చేశాను. ఇది రాగి దోశలకు అన్నమాట. ఈ బ్యాటర్ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను ఒక రోజు వీడియో కూడా అప్లోడ్ చేశాను. మీకు కావాలంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో లింక్ యాడ్ చేస్తాను, చూడండి. నేను కొంచెం వామ్ వాటర్ తీసుకున్నాను. టైం 6:15 అయింది. పిల్లలు కూడా లేచారు. యూజువల్లీ మా పాప నాతో పాటు లెగుస్తుంది, కానీ ఇప్పుడు వింటర్ టైం కదా నేనే వద్దన్నాను. ఎందుకంటే పెద్దవాళ్ళకే లేవడం చాలా కష్టంగా అనిపిస్తుంది. మా బాబు వింతగా చూస్తున్నాడు, ఏంటి మా మమ్మీ ఈ రోజు మార్నింగే వీడియో స్టార్ట్ చేస్తుంది అని చెప్పి ఆ వీడియో వైపు అలా చూస్తున్నాడు. వీడియో తీస్తున్నానని చెప్పి ఇంకొంచెం డాన్సులు చేస్తున్నాడు. ఇంకా వీళ్ళిద్దరితో కొంచెంసేపు మాట్లాడి ఇంకా బెడ్రూమ్ నుంచి బయటకు తీసుకొచ్చాను. ఫస్ట్ మా పాపని రెడీ అవ్వమని చెప్పాను, తర్వాత మా బాబుని నేను రెడీ చేస్తాను. ఈ లోపల చట్నీ తీసి బయట పెట్టాను. ఇది లెఫ్ట్ ఓవర్ చట్నీ అన్నమాట. పల్లీలు, టొమాటో, కొత్తిమీర కలిపి చట్నీ చేశాను. మా పాపకి లంచ్ కి ఏం కావాలని అడిగితే బ్రెడ్ ఆమ్లెట్ చాలు మమ్మీ అంది. వాళ్ళు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇంట్లో రైస్ తింటారనమాట. సో ఇలా సింపుల్ గా ఈజీగా ఉండేవి మార్నింగ్ తీసుకెళ్తూ ఉంటది ఒక్కొక్కసారి. నేను ఇక్కడ బ్రెడ్ ని ఐరన్ తవా మీద రోస్ట్ చేశాను. సెపరేట్ గా ఆమ్లెట్ వేస్తున్నాను. సాల్ట్ అండ్ పెప్పర్ కొంచెమే యాడ్ చేస్తాను. ఈ బ్రెడ్ మధ్యలో పెట్టేస్తాను అనమాట ఈ ఆమ్లెట్. చీజ్ కూడా పెడతాను. ఈ బ్రెడ్స్ వేడిగా ఉన్నాయి, ఆమ్లెట్ వేడిగా ఉంది కాబట్టి చీజ్ మెల్ట్ అవుతుంది. ఇది ఇంట్లో చేసిన కప్ కేక్. ఇది కూడా కావాలంది. మార్నింగ్ టీ బ్రేక్ ఉంటది అనమాట, ఆ బ్రేక్ లో తింటది. ఇంకా యోగట్. ఈ రోజు ఫ్రూట్ యాపిల్ పెట్టమంది, కట్ చేసి ఇచ్చాను. మా బాబు పెడుతున్నాడు. వాళ్ళ అక్కకి లంచ్ బాక్స్ ప్యాక్ చేయడం అంటే వాడికి ఎంత ఇష్టమో. వీడికి లంచ్ బాక్స్ అవసరం లేదు, స్కూల్లో పెడతారు ఫుడ్. ఇద్దరు రెడీ అయిపోయారు. ఇక్కడ రాగి దోశలు వేసాను. రాగి దోశలు బానే ఉంటాయి కానీ కొంతమందికి ఇష్టపడవు. నార్మల్ దోశలు తినే వాళ్ళకి రాగి దోశలు కొంచెం అంత టేస్ట్ నచ్చవన్నమాట. అలాంటప్పుడు చట్నీ కొంచెం టేస్టీగా చేసుకుంటే గనక రాగి దోశలు కూడా ఈజీగా తినొచ్చు. ఎలా ఉందని అడిగాను. ఇదిగోండి మా బాబు చెప్తున్నాడు సూపర్ అంట. మళ్ళీ ఇంకొకసారి సరిగ్గా చెప్పరా అంటే వీడియో వైపు చూడకుండా అటువైపు చూస్తున్నాడు. వీడికి మూడు ఉంటే చెప్తాడు, లేదంటే ఫేస్ అటు తిప్పుకుంటాడు. స్కూల్లో విశేషాలన్నీ అడుగుతున్నాను, వాళ్ళ ఫ్రెండ్స్ సంగతులన్నీ అడుగుతున్నా. ముందు రోజు ఏం యాక్టివిటీస్ చేయించారో స్కూల్లోని అన్ని క్లియర్ గా చెప్పేస్తాడనమాట. ఇలా బ్రేక్ఫాస్ట్ పెట్టేటప్పుడే కొంచెం టైం దొరుకుతుంది మాట్లాడడానికి. సేమ్ టైం రైమ్స్ పెడతాను, అవి చూస్తే కొంచెం ఫాస్ట్ గా తినేస్తాడు. ఎందుకంటే స్కూల్ కి మార్నింగ్ టైంలో చాలా బిజీగా ఉంటాం కదా, టైం సరిపోదు. మా పాప కూడా రెడీ అయింది, దోశ వేసి ఇచ్చాను. ల్యాప్టాప్ అటు తిప్పుకున్నాడు అని చెప్పి మా పాప నాకు కూడా కావాలంటుంది. సో ఇద్దరికి ఇక్కడ ఫైటింగ్ అవుతుంది అనమాట. ఇద్దరు వైపు వద్దు, నా వైపు పెట్టుకుంటానని చెప్పి ఇలా పెట్టాను. అలా ఉంటాయన్నమాట ఫైటింగ్స్. బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, ఇంకా కోమ్ చేసేస్తున్నాను. ఈ రోజు పిల్లల్ని నేనే డ్రాప్ చేస్తున్నాను స్కూల్ కి. ఎక్కువగా ఈయనే డ్రాప్ చేస్తారు, అప్పుడప్పుడు నేను డ్రాప్ చేస్తాను. ఈ రైమ్స్ పెట్టామనుకోండి పూర్తిగా లీనమైపోతాడు ఇందులోని. స్కూల్ కి వెళ్ళడానికి మాత్రం అస్సలు పేచీ పెట్టడు. వీడే కాదు, ఇక్కడ ఎవ్వరు పేచీ పెట్టరు. ఎందుకంటే ఇక్కడ స్కూల్స్ లోని చాలా యాక్టివిటీస్ ఉంటాయన్నమాట. స్కూల్ మానేసి ఇంట్లో ఉండమ్మా ఈ రోజు అన్నా కూడా ఎవ్వరు ఉండరు. ఇక్కడ మా పాపకి జడ వేస్తున్నాను. ఈ రోజు స్కూల్లో స్విమ్మింగ్ ఉందంట. సో ఇలా జస్ట్ రబ్బర్ బ్యాండ్ పెట్టేమంది, ఇంకా ఈజీగా తొందరగా అయిపోద్ది కదా. ఎక్కువగా జడే వేస్తాను, అప్పుడప్పుడు ఇలా స్విమ్మింగ్ ఉన్నప్పుడు రబ్బర్ బ్యాండ్ పెడతాను. ఇదంతా జరిగేసరికి ఇల్లంతా ఎలా అంటే అలా ఉంటది అనమాట. లివింగ్ రూమ్ లో కూడా చూడండి ఎంత చెత్త ఉందో. ఇవన్నీ ఆన్ టైం కి జరగాలంటే గనక మార్నింగ్ మనం ఎర్లీగా లేవాల్సిందే. ఒక్క రోజు బద్దకిచ్చినా ఇంకా ఆ రోజు మామూలుగా ఉండదన్నమాట. ఇంట్లో లంచ్ బాక్స్ ఇచ్చాను, ఇంకా బ్యాగ్ సర్దుకుని బయలుదేరుతున్నాము. ఇంకా రోడ్డు మీద నడవమంటే చాలు వీళ్ళిద్దరికి, ఇంకా ఆడుకుంటూ పాడుకుంటూ గెంతుకుంటూ నడుస్తుంటారు. ఫస్ట్ అయితే మా పాపని స్కూల్లో డ్రాప్ చేస్తాను. ఈ రోజు చలి ఎలా ఉందంటే చూడండి, వీడు లోపల నుంచి పొగ తీస్తున్నాడు బయట. రోడ్ అంతా ఇదే. మమ్మీ చూడు ఎలా వస్తుందో అని చూపిస్తున్నాడు. ఎక్కువసేపు బయట ఉంటే ఫ్రీజ్ అయిపోతామేమో అంతలాగా ఉంది చలి. ఇంట్లో ఉండి హీటర్స్ ఆన్ చేసుకోవాలి. హీటర్స్ ఎక్కువగా ఆన్ చేస్తే ఏంటంటే ఎలక్ట్రిసిటీ బిల్లు ఇంకొంచెం పెరుగుతుంది అనమాట. వింటర్ వస్తే ఇదే భయం, ఖర్చులు పెరిగిపోతాయి. ఇంకా వింటర్ వేర్ క్లాత్స్ కూడా తీసుకోవాలి కదా, షాపింగ్ బిల్స్ కూడా పెరుగుతాయి అనమాట. అలా మాట్లాడుతూ మా ఓన్ కూడా స్కూల్ కి తీసుకుని వచ్చాను. ఇంకా జాగ్రత్తగా లోపల పంపించేసి బాయ్ చెప్పేసి వచ్చాను. ఇంకా నా చేపట్టుకుని లోపలికి రమ్మంటున్నాడు. ఇంకా నేను లోపలికి వెళ్ళి వాడితో కూర్చుంటే నా వర్క్ ఎవరు చేస్తారు. సో వీళ్ళిద్దరిని డ్రాప్ చేసిన తర్వాత ఇంకా ఇంటికి వచ్చేస్తున్నాను. నా మార్నింగ్ వాకింగ్ ఇలా జరిగిపోద్ది అనమాట. వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి ఇంక నాకు వాకింగ్ ఉండదు ప్రాపర్ గా. సో మార్నింగ్ ఈ టైంలోని పిల్లల్ని డ్రాప్ చేశాను అనుకోండి, కొంచెం వాకింగ్ అనిపిస్తుంది నాకు. ఒక హాఫ్ అన్ అవర్ వాక్ చేసినట్టే. కానీ పిల్లల్ని డ్రాప్ చేసి ఇలా బ్యాక్ వెళ్ళడం అనేది పెద్ద వాకింగ్ ఏమీ కాదు. మనం స్పెషల్ గా వాకింగ్ కోసం వెళ్తాం చూడండి, అంటే లైక్ బ్రిస్క్ వాక్ అలా చేస్తాం కదా, అదే కరెక్ట్ వాకింగ్ అనమాట.
బట్ అలా చేయడానికి టైం లేనప్పుడు ఇది కూడా వాకింగే కదా మరి. అందుకని వీకెండ్స్లోని నేను ప్రత్యేకంగా వాకింగ్కి వెళ్తుంటాను. వీకెండ్సే కాదు, వీక్ డేస్లోని కూడా ఈవినింగ్ టైంలోని గనక వెదర్ బాగానే ఉంటే, నాకు ఓపిక ఉంటే గనక ఖచ్చితంగా వాకింగ్కి వెళ్తాను. నేను ఇంతకుముందు కొన్ని వీడియోస్లో కూడా మీతో షేర్ చేసుకున్నాను. సో అలా నా వాకింగ్ అంతా కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చాను. అసలు ఇప్పుడు ఇల్లు చూస్తే ఎలా అంటే అలా ఉంటది. ఏవి ఎక్కడ ఉంటాయో తెలియదు. ఇల్లంతా గందరగోళంగా ఉంటది. ఇల్లు కొంచెం క్లీన్ గా పెట్టుకుంటే మైండ్ పనిచేస్తుంది. వీలైనంత వరకు చేస్తాను, బట్ సమ్ టైమ్స్ అయితే అస్సలు టైం కుదరదు అనమాట. ఇంకా నేను ఇప్పుడు బాత్ కంప్లీట్ చేసుకొని ఇంకా వర్క్ కి రెడీ అవుతున్నాను అనమాట. ఈ రోజు ఆఫీస్ కి వెళ్ళట్లేదు కాబట్టి జస్ట్ నార్మల్ డ్రెస్, కంఫర్ట్ గా ఉన్న డ్రెస్ వేసుకున్నాను. నాకు ఇంక దోశలు వేసుకునే అంత టైం లేదు. ఈ కప్లోని కొంచెం మిల్క్ వేసి మైక్రోవేవ్లోని 1.5 minutes పెడతాను. ఇది అయ్యే లోపల దేవుడు దండం పెట్టుకుంటున్నాను. దీపం కూడా పెట్టట్లేదు, జస్ట్ దండం పెట్టుకుంటున్నాను. కుదిరినప్పుడు దీపం పెడతాను. సాటర్డేస్ అయితే గ్యారంటీగా పూజ చేసుకుంటాను. ఈ రోజు నేను పిల్లల్ని డ్రాప్ చేశాను కాబట్టి టైం సరిపోలేదు, కానీ నేను వెళ్ళకపోతే 1/2 hour మిగులుతుంది కదా. ఈ 1/2 hourలోని ఖచ్చితంగా దీపం పెట్టుకుంటాను దేవుడికి. మిల్క్లోని ఓట్స్ వేసుకుంటున్నాను. ఫాస్ట్గా అయిపోతుంది అండ్ నాకు ఇష్టం కూడా. ఈ ఓట్స్ చాలా బాగుంటాయి. ప్లెయిన్ ఓట్స్ కాదనమాట, కొంచెం స్వీట్ కూడా మిక్స్ అయి ఉంటుంది, అంటే డ్రై ఫ్రూట్స్ అలా. ఈ లోపల టైం అయితే అయిపోయింది అనమాట. 9 నేను లాగిన్ చేయాలి. 9 o'clockకి ఎగ్జాక్ట్గా కాల్ స్టార్ట్ అయిపోద్ది అనమాట. ఇక్కడే లివింగ్ రూమ్ లోనే ఈ డైనింగ్ టేబుల్ మీదే కూర్చొని వర్క్ చేస్తాను. నేను ఎప్పటి నుంచో ఇక్కడే చేస్తున్నాను. నాకు ఇదే కంఫర్ట్ గా అనిపిస్తుంది. ఇక్కడ ప్రాపర్ లైటింగ్ ఉంటది అనమాట లివింగ్ రూమ్ లోని, అండ్ కొంచెం ఎండ కూడా పడుతుంది కాబట్టి వేడిగా ఉంటది అని చెప్పి ఈ రూమ్ లోనే వర్క్ చేస్తాను. ఒకవేళ బాగా చల్లగా అనిపిస్తే ఇక్కడ హీటర్ కూడా ఉంటది అనమాట. హీటర్ ఆన్ చేసుకుంటా. 9 కన్నా ఒక్క 5 నిమిషాల ముందు నేను లాగిన్ చేస్తాను. ఫస్ట్ నేను చేసే పని ఏంటంటే లాగిన్ అవ్వగానే వచ్చిన ఈమెయిల్స్ అన్ని చెక్ చేసుకుంటాను. దానివల్ల మనం ఈ రోజు కంప్లీట్ చేయాల్సిన టాస్క్ ఏంటి, ఏవి ప్రియారిటీ, ఎవరితో ఏం డిస్కస్ చేయాలి అన్ని క్లియర్ గా తెలుస్తాయి. ఇంకా ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్ళిపోవడమే. మోస్ట్లీ నేను ఈ రోజు చేయాల్సిన టాస్క్లన్నీ ఒక బుక్ లోని రాసుకుంటాను. మీలో ఎంతమంది ఇది యాక్సెప్ట్ చేస్తారో తెలియదు, కానీ లేడీస్ కి పిల్లలు పుట్టిన తర్వాత చాలా థింగ్స్ తోని మైండ్ ఫుల్ అయిపోయి ఉంటుంది. మెమరీ పవర్ లోని కూడా చేంజ్ కనిపిస్తుంది. కొన్ని మర్చిపోతూ ఉంటాం అనమాట. ఇంతకు ముందు అంత ఎఫెక్టివ్ గా ఉండదు. ఐ డోంట్ నో మీలో ఎంతమంది ఇది యాక్సెప్ట్ చేస్తారో, బట్ నాకు అనిపించింది చెప్తున్నాను. ఇంకా వర్క్ వచ్చేటప్పటికి నేను మర్చిపోయాను అంటే అసలు ఎవరు యాక్సెప్ట్ చేయరు. కాబట్టి ప్రతిరోజు చేయాల్సిన టాస్క్స్ ని ఎప్పటికప్పుడు నోట్బుక్ లో రాసుకుంటూ ఉండాలి, లేదంటే ఏదైనా డాక్యుమెంట్ చేసుకోవాలి. అప్పుడు మనం ఏది మిస్ అవ్వం. ఎందుకంటే ఇన్ని గుర్తు పెట్టుకోవాలంటే చాలా కష్టం అన్నమాట. మ్యారేజ్ కి ముందు జాబ్ చేయడం అంటే మనం జాబ్ గురించి మాత్రమే ఎక్కువగా ఆలోచిస్తాం. మ్యారేజ్ అయిపోయి అది కూడా పిల్లలు పుట్టిన తర్వాత జాబ్ చేయాలి అంటే పిల్లల గురించి కూడా ఆలోచించాలి, ఫ్యామిలీ మెంబర్స్ గురించి ఆలోచించాలి, సేమ్ టైం జాబ్ గురించి ఆలోచించాలంటే మనం ఏమి మిషన్స్ కాదు కదా, జస్ట్ మనుషులం కాబట్టి అన్ని గుర్తుపెట్టుకోవడం కష్టమే. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఏదైనా కానీ వర్క్ కంప్లీట్ చేయాలి కాబట్టి మనం ఒక దగ్గర నోట్ చేసుకోవడం కరెక్ట్. అలానే మనం ఏ రోజు ఏ వర్క్ చేస్తున్నామో, ఎన్ని టాస్క్స్ కంప్లీట్ చేస్తున్నామో, ఎన్ని మీటింగ్స్ కనెక్ట్ అయ్యామో కూడా ఎప్పటికప్పుడు డాక్యుమెంట్ చేసి పెట్టుకోవాలి. ఆఫీస్లో సడన్గా ఒకరు వచ్చి మీరు ఏం చేశారు ఇన్ని రోజులు అని అడిగితే మనం ఏం చేసామో గుర్తు తెచ్చుకోలేం కాబట్టి సింపుల్గా ఆ డాక్యుమెంట్ ఓపెన్ చేసి వాళ్ళకి చూపిస్తే సరిపోతుంది. అంటే మనం ఒక రోజులో చాలా టాస్క్లే కంప్లీట్ చేస్తూ ఉండొచ్చు, కానీ ఎవరైనా అడిగితే మనకు సడన్గా గుర్తు రాదు కదా, అంటే దాని అర్థం మనం ఏమీ చేయట్లేదని వాళ్ళకి అర్థం అవుతుంది. సో డాక్యుమెంట్ చేసి పెట్టుకోవడం కంపల్సరీ. మనం ఏదైనా ఒక టాస్క్ తీసుకున్నప్పుడు దాని రిక్వైర్మెంట్ ఏంటో కంప్లీట్గా అర్థం చేసుకుని స్టేక్ హోల్డర్స్తో డిస్కస్ చేసిన ప్రతి పాయింట్ కూడా మనం డాక్యుమెంట్ చేసుకోవాలి. మనం టాస్క్ కంప్లీట్ చేసిన తర్వాత ఎవరైనా వచ్చి ఇది కాదు రిక్వైర్మెంట్ అన్నారనుకోండి, మన దగ్గర ఒక ప్రూఫ్ ఉండాలన్నమాట. మనం ఆల్రెడీ ప్రెజర్లో ఉంటాం కాబట్టి ఎవరైనా వచ్చి లాస్ట్ మినిట్లో సర్ప్రైజ్లు ఇస్తే మనం హ్యాండిల్ చేయలేము. ఆ చిరాకులు తీసుకొచ్చి ఇంట్లో చూపించాము అనుకోండి, అస్సలు కుదరదు. సో వర్క్ని ఫ్యామిలీని మేనేజ్ చేసుకోవాలి అంటే కనుక ఖచ్చితంగా కొన్ని స్టెప్స్ అయితే ఫాలో అవ్వాలి. టైంకి ఫుడ్ తీసుకోవడం, మనం సిట్టింగ్ పొజిషన్ కరెక్ట్గా ఉండడం, వాటర్ ఎక్కువగా తీసుకోవడం, హెల్త్ గురించి కూడా కేర్ తీసుకోవడం వర్కింగ్ మామ్కి చాలా అవసరం. హెల్త్ గురించి పట్టించుకోకపోతే ఇప్పుడు తెలియదు, కానీ అందరికన్నా ముందు మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఫ్యూచర్లో. సో అదండి వర్క్ ఫ్రమ్ హోమ్ డే రోజు మార్నింగ్ రొటీన్ ఇలా ఉంటుంది. నేను ఫస్ట్ టైం ట్రై చేశాను ఇలాంటి టైప్ ఆఫ్ వీడియోని, అంటే వర్క్ అండ్ ఫ్యామిలీని ఎలా మేనేజ్ చేస్తున్నాను అని. నా హెల్త్లో కూడా చాలా చేంజెస్ వస్తున్నాయి ఏజ్ పెరుగుతున్న కొద్దీ. అసలు నేను ఏం ఫేస్ చేస్తున్నాను, వాటికి నేను ఎలా కేర్ తీసుకుంటున్నాను అనేది కూడా మీతో తప్పకుండా ఫ్యూచర్ వీడియోస్లో షేర్ చేస్తాను. మీకు కనుక ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. అలానే ఫ్యూచర్ వీడియోస్ కోసం మీరు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో ఎంతమంది వర్కింగ్ మామ్స్ ఉన్నారు, వర్క్ని కిడ్స్ని మేనేజ్ చేయడంలోని మీరేం ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారో కామెంట్ చేయండి.